అద్దంకి దయాకరకు ఆపడ పడకపోయే శరం ఉరికొస్తుందిగా లోపలికి వెళ్ళి ఎగేసుకుంటా వామో చిన్నసనం లేదు కథ రచ్చ మామూలుగా లేదు చూడు. ఇక తెలంగాణకు అప్పులు ఎట్ట పెరిగినాయో అద్దంకి దయాకరన్న గుండెలకి వెళ్ళి కూడా నిప్పులు గదే తరికన ఉరికొస్తున్నాయి ఇలా ఎగేసుకుంటా. చెన్నంపల్లి పంచాయతీ చెరుసగం అన్నట్టు సీఎం రేవంత్కు పులక సోమను ఏమంట చెప్పు చూపించిండో దండం పెట్టి ఇక గానించలి ఓ దిక్కులు పిక్కటిల్లేరా ఒక్క కూతరా ఒక్క సంగత ఒక్క కథ అమ్మమ్మమ్మ నీ దండం పెట్టి మరి అన్న ఇగో మన అద్దంకి దయాకరన్న బాగానే గరానికి వచ్చిండులా చూడుది ఏమంటుండో అన్న. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దానిక కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లేదు. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుంది రవి. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ఈ రాష్ట్రానికి నాయకులైండ్రు. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఇక ఈ రకంగా బాలక సుమన్నే కాదు కార్పొరేటర్లను వరుస పెట్టి కడిగి పారేసిండులా. జడరాశిలో దాగని ముండమర్రా అన్నట్టు బాలక సుమను పురుగు పూసి తిని పుట్టలో ఉండబుద్ధి కాక లేదో రాశంగా ముంగటేసుకొని పార్టీ పదార ఇంకింత దిగజార్చిండని నారాజు అవుతున్నాడనులా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కోసకు ఏడికొచ్చే పాడైపోను. పార్లమెంటులోనా ఏమైనా చక్రం తిప్పుదామంటే మళ్ళా పండుకునే కాడికి వచ్చిందిగా నీ కారు చల్లకుండా ఇప్పటికే షెడ్డుకు పోయిందని వాళ్ళు అంటుంటే లేదు సర్వీసింగ్ పోయిందని వీళ్ళు అన్నారు. ఇప్పుడు సర్వీసింగ్ ఎక్కడ పోతుందో షెడ్ ఎక్కడ పోతుందో తీర పార్లమెంట్ ముందర గిచ్చి పంచాయతీ పెట్టుకుంటారు.